మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లు అర్జున్ అరెస్టుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ ముఖ్యమంత్రి పేరు మర్చిపోయినందుకే అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అల్లు అర్జున్ విషయంలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని ధ్వజమెత్తారు. ఇప్పుడు కేటీఆర్ ను కూడా అరెస్టు చేస్తారని పుకార్లు వస్తున్నాయని కౌశిక్ రెడ్డి అన్నారు. కేటీఆర్ అరెస్టు అయితే రాష్ట్రం అగ్నిగుండంలా మారుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. కేసులు పెట్టాల్సింది ప్రశ్నించే వారిపై కాదు, రేవంత్ పై పెట్టాలని కౌశిక్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కోర్టు బెయిల్ ఇచ్చినప్పటికీ కోర్టు బెయిల్ పేపర్స్ అనేది కూడా టైంకి చెంచల్ కూడా జైలు సూపరింటెండెంట్కి పంపించినా ఇలా తనని రిలీజ్ చేయకుండా రాత్రి అంతా కూడా ఇవాళ జైల్లో ఎందుకు పెట్టిందని నేను అడుగుతా ఉన్నాను. ఇలా కోర్టుని కూడా గౌరవిస్తలేడు రేవంత్ రెడ్డి గారు అనేది ఇలా యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా గమనించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కేవలం రేవంత్ రెడ్డి గారి పేరు తను మాట్లాడేటప్పుడు మర్చిపోయినా మళ్ళా తను దానికి సారీ చెప్పి మళ్ళా మాట్లాడినా కేవలం తన పేరు మర్చిపోయినందుకే కక్ష తీర్చుకొని తన జైల్లో పెడతా ఉన్నారు. ఇలా కౌశిక్ రెడ్డి గారిని మొన్న అరెస్ట్ చేసే ప్రయత్నం చేసిరు, నన్ను నిన్న అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిన్న కథనాలు చూసినా ఏదో రేపు పేపర్లలో రాసిరు కేటీఆర్ గారిని రేపు ఎల్లుండి అరెస్ట్ చేస్తామని. నేను చెప్తా ఉన్నాను, మీరు ఎవరైనా మీరు రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారిని ముట్టుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా అగ్ని గుండెం కాబోతా ఉందని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను. కోర్టు బెయిల్ ఇచ్చినప్పటికీ కోర్టు బెయిల్ పేపర్స్ అనేది కూడా టైంకి చెంచల్ కూడా జైలు సూపరింటెండెంట్కి పంపించినా ఇలా తనని రిలీజ్ చేయకుండా రాత్రి అంతా కూడా ఇవాళ